వెల్కమ్ టు ఆదాం న్యూస్. ఈ రోజు ముఖ్యాంశాలు. విసన్నపేటలో ఘనంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించిన తెలుగుంటి ఆడపడుచులు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలంలోని నరసాపురం గ్రామంలో అష్టలక్ష్మిలు కొలువై ఉన్న శ్రీ సూర్యలక్ష్మి నారాయణ దేవాలయంలో సుహాసినిలచే శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు నిర్ణయించిన బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మరి తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు శుక్లపక్షం ఏకాదశి సందర్భంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన చెప్పారు. అష్టలక్ష్ములలో శ్రీ వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉన్నదని, మిగిలిన లక్ష్మీ పూజల కంటే శ్రీ వరలక్ష్మీ మాత పూజ శ్రేష్టమని, శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని నిర్వహించడం విధాత ఆదేశాలతో ఆనవాయితీగా వస్తుందని, ఈ వ్రతం వలన విశేష ఫలితాలు లభిస్తాయని, సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల అభిష్టముల కొరకు నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని, మహిళలు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందని, వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం అని అన్నారు. అమ్మవారి 11వ శక్తి పీఠమైన మంత్రాలు మనం పఠించడం వలన అమ్మ వరలక్ష్మీదేవి అనుగ్రహం, శ్రేయస్సు, ఆనందం, ఆర్థిక విజయం, సంపద, వైవాహిక సామరస్యం, వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి, అంతర్గత శక్తి, సకల శుభాలు, ఆధ్యాత్మిక వృద్ధి, జ్ఞానోదయం సర్వం సిద్ధిస్తాయని పురాణాలు, వేదాంతాలు చెబుతున్నాయన్నారు. ఆలయ ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు సహాయ సహకారాలతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయన ధర్మపత్ని తెల్లటి దారాన్ని 9 పోగులు తీసుకొని వాటికి పసుపు పూసి సుగంధ పరిమళాలు వెదజల్లే పువ్వులతో మాల ముడులు వేసి వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి కంకణాలు తయారు చేసి శ్రీ మహావరలక్ష్మి తల్లి పీఠం వద్ద అక్షింతలు వేసి ఆడపడుచులు వ్రత కార్యక్రమంలో భాగంగా పూజించుకునేందుకు అందించడం జరిగింది. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వ్రతం అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.